ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 19వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము ఉత్తరాయణము బహుళపక్షము తిథి షష్ఠి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:53 నుండి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:32 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం సప్తమి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:32 నుండి ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:58 వరకు. నక్షత్రం స్వాతి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 7:35 నుండి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:39 వరకు. తదుపరి నక్షత్రం విశాఖ ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:39 నుండి ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 1:30 వరకు. కరణం పణజి ఫిబ్రవరి 18వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:14 నుండి ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:32 వరకు. భద్ర ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 7:32 నుండి అదే రోజు రాత్రి 8:48 వరకు. బబ ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8:48 నుండి ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:58 వరకు. వారము బుధవారము. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. యమగండకాలం ఉదయం 8:10 నుండి 9:37 వరకు. గుళికా సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. వర్జము సాయంత్రం 4:55 నుండి 6:42 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం తెల్లవారుజామున 3:38 నుండి 5:26 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి 5:55 వరకు. సూర్యోదయం ఉదయం 6:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 చంద్రోదయం ఫిబ్రవరి 19వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11:54 చంద్రాస్తమయము ఫిబ్రవరి 20వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:14 వరకు. సూర్యరాశి కుంభరాశి, జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సమస్యలు కూడా కాలక్రమేణా పరిష్కరించబడతాయి. మరి కొన్ని సమస్యలు తలనొప్పికి కారణమవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజంతా మీ కోరిక మేరకే ఉంటుంది. మీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా కొనసాగుతున్న కొన్ని విభేదాలు కూడా ఈ రోజు పరిష్కరించబడతాయి. మీ వ్యక్తిగత పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. మీ రహస్యాలు కూడా కొన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా ఏదైనా ఒక అవకాశం ఇతరుల చేతుల్లోకి వెళ్ళవచ్చు. అపరిచితుల ముందు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఈ రోజు అనుకూలంగా ఉండడంతో పాటు చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. బుద్ధిబలంతో ఒక వ్యవహారంలో శుభ ఫలితాలను మీరు సాధిస్తారు. ఈ రోజు మీకు ఇష్టమైన ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తారు. ఈ రాశివారు ఈ రోజు ఏదైనా పని గురించి ఒత్తిడికి గురైతే గనక అది కూడా తొలగిపోతున్నట్లుగానే అనిపిస్తుంది. ఏ పని తలపెట్టినా ఆలస్యంగా విజయాన్ని అయితే సాధిస్తారు. కానీ విజయం సాధించడం అయితే ఖాయమని చెప్పవచ్చు. అప్పులపై కూడా ఈ రోజు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా అది కూడా పరిష్కరించబడుతుంది. లాభదాయకమైన ప్రణాళికలపై సైతం ఈ రోజు పూర్తి శ్రద్ధను వహించాలి. వ్యాపార పరంగా ఈ రోజు మంచి రోజుగానే ఉంది. అయితే వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయడానికి దాని ముఖ్యమైన పత్రాలపై పూర్తి శ్రద్ధను పెట్టాలి. వ్యాపార విషయాల్లో హృదయపూర్వకంగా కష్టపడి పనిచేయండి. ఇప్పుడు చేసే కృషి మీకు రాబోయే రోజుల్లో ఆనందాన్ని తెస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. భాగస్వామ్య వ్యాపారంలో పనిని పంచుకోవడంలో వివాదం ఏదైనా ఉండవచ్చు. ఈ రాశివారు వృత్తిరీత్యా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసాలు ఉంటాయి, తప్పదు. మానసిక ఆనందాన్ని అయితే పొందుతారు. కొంతమందికి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వృత్తిరీత్యా కూడా కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు. ఏదైనా అందమైన యాత్రకు వెళుతున్న వారి ప్రయాణం అయితే చిరస్మరణీయంగా ఉండిపోతుంది. జీవితాంతం ఉపాధి లభించే అవకాశాలు ఈరోజు నిరుద్యోగులకు కనపడుతున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. మంచి లాభాలు కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా అజాగ్రత్త మంచిది కాదు. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అసమతుల్య ఆహారం కారణంగా కడుపు నొప్పి లాంటి సమస్యలు మీకు ఎదురవ్వచ్చు. నరాల నొప్పి కారణంగా ఈరోజు ఒత్తిడిగా అనిపించవచ్చు. అయితే వ్యాయామం మరియు యోగాపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ సమృద్ధిగా ఉంటుంది.
ఈ రోజు పిల్లలు తమ తండ్రి చెప్పిన దాని గురించి కొంత చెడుగా భావించే అవకాశాలైతే ఉన్నాయి. ఉద్యోగస్తులు ఈ రోజు తమ సహోద్యోగులలో ఒకరి నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. వారితో చాలా కాలంగా ఏమైనా విభేదాలు ఉంటే గనక అవి కూడా ఈ రోజు పరిష్కరించబడతాయి. ఈ రోజు మీ పని పూర్తి కావడానికైతే ఎక్కువ సమయం పట్టదు. అయితే రోజంతా కూడా పనులన్నీ క్రమ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. మీ ప్రణాళికలపై రహస్యంగా పనులు చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రణాళికలో మరియు పనులు విజయవంతంగా పూర్తవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీ పై అధికారులు, సీనియర్లు మరియు శ్రేయోభిలాషుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. సామర్థ్యం కంటే ఎక్కువ పని ఉండడం వలన అది ఒత్తిడికి కారణమవుతుంది. అధికారిక ప్రాజెక్టులను పూర్తి చేసేటందుకై మీరు ఇంటి నుండి పని చేయవలసి రావచ్చు. కొంతమందికి వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఇవి కూడా కాలక్రమేణా పరిష్కరించబడతాయి. ఈ రోజు పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాల గురించి భార్యాభర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడవచ్చు. ఈ రోజు ఈ రాశివారు మితిమీరిన దురాశకు దూరంగా ఉండాలి మరియు వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. షాపింగ్కి వెళ్తున్నట్లయితే గనక అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం చాలా మంచిది. ప్రేమ జీవితంలో ఉన్న మహిళలు ఈ రోజు ప్రేమికుడి హృదయాన్ని గెలుచుకునేటందుకు ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారు ఈ రోజు వ్యక్తిగత విషయాలను తమకి తామే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. వేరే ఎవరికి కూడా అప్పచెప్పడం కానీ పంచుకోవటం కానీ చేయకూడదు. ఎవరితోనైనా సరే అతిగా ఉదారంగా ఉండడం వలన మీకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ కోణంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి, అధిష్టాన దేవత ఇంద్రాగ్ని. విశాఖ నక్షత్రం ఉన్న రోజు సాధారణ విధులకు మరియు వృత్తిపరమైన బాధ్యతలకు, ఇంటి పనికి మరియు రోజువారీ ప్రాముఖ్యత కలిగిన అన్ని కార్యకలాపాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడానికి, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించటందుకై అత్యంత శుభప్రదమైన రోజుగా ఉంది. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.